నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. సరోగసి కోసం పిలిచి మహిళల్ని వేధించాడు. ఒడిశాకు సంబంధించిన ఒక మహిళతోనైతే సరోగసి గర్భం కోసం అయితే తనైతే ఒప్పందం అయితే కుదుర్చుకొని మై హోమ్స్ హైదరాబాద్ సంబంధించిన మై హోమ్స్లో తనైతే 9వ ఫ్లోర్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. తనతోని ఒడిశాకు సంబంధించిన మహిళతోని తనైతే ఒప్పందం కుదుర్చుకొని సరోగసి అంటే ఎవరికైతే కొంతమంది పిల్లలు కనాలని అనుకుంటున్న వాళ్ళ యొక్క కణాలతోని మరి వాళ్ళ భార్య అక్కడ ఏమైందంటే రాజ్బాబ్ అనే వ్యక్తికి 55 ఇయర్స్ ఉంటాయి. తన భార్య ఇంతవరకు కూడా సంతానం కాకపోవడం వల్ల వాళ్ళు సరోగస్కి అయితే వెళ్ళారు. దాంట్లో భాగంగానే ఒడిశాకు సంబంధించిన మహిళతోని 10 లక్షలకైతే ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు. దాంట్లో భాగంగానే ఆ మహిళ సదరు వాళ్ళ హస్బెండ్ కూడా వాళ్ళైతే ఆ ఒప్పందం మీద అయితే రావడం అయితే జరిగింది. తన సరోగసి తను పిలిచి తనను వేధిస్తూ ఉన్నారు. 9th ఫ్లోర్లో అయితే ఉండడం అయితే జరిగింది. తను ఆ వేధింపులోకి తట్టుకోలేక అశ్వితా సింగ్ 25 ఇయర్స్ ఉన్న ఆ మహిళ మరి కిందికి దూకి వెళ్ళిపోవాలని అనుకుంది. అంటే 9th ఫ్లోర్లో ఉన్న తను తన చీర సహాయంతో మరి తను కిందికి దిగాలని తను అనుకుంది. అంటే అంత విధంగా మరి తను వేధించాడన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. హైదరాబాద్ మై హోమ్స్ భుజా అపార్ట్మెంట్లో 9వ అంతస్తు పైన అయితే నుండి దూకి మహిళ మృతి చెందింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన అశ్వత్ సింగ్ అనే మహిళగా గుర్తించడం అయితే జరిగింది. సరోగసి ద్వారా పిల్లలకు కనివ్వడం కోసం అశ్వత్ సింగ్ తెచ్చుకున్న రాజేష్ బాబు అనే వ్యక్తి రాజేష్ బాబు 55 ఇయర్స్ అయితే ఉంటాయి. తన భార్యకి పిల్లలు కాకపోవడం వల్ల తను ఆ మహిళతోని సరోగసి వల్ల మరి పిల్లలు కనాలని ఉద్దేశంతో తాను 10 లక్షలకు అగ్రిమెంట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. పిల్లలు కనివ్వడం కోసం 10 లక్షలు డీల్ చేసి మాట్లాడుకున్నాడు రాజేష్ బాబు అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అందులో భాగంగా సందీప్ మీడియేటర్గా ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య సందీప్ అనే వ్యక్తి మీడియేటర్గా ఉన్నాడు. సందీప్ ఒడిశాకు చెందిన వ్యక్తి. తను ఆ ఒడిశాకు సంబంధించిన మహిళను తీసుకొని వచ్చేసి మరి అశ్వత్ సింగ్ తననైతే మరి ఈయనే వాళ్ళ రూమ్లోనే ఉంచి తనకు సంబంధించిన ఏవైతే మరి కార్యక్రమాలు చేయడానికి సరోగసి కాబట్టి మొత్తం వీళ్ళ పర్యవేక్షణలో ఉంచాలని కూడా చెప్పారు. గత కొద్ది ఏళ్ళుగా ఆ అశ్వత్ సింగ్ లైంగికంగా వేధిస్తూ రాజేష్ బాబు అతని ప్రవర్తన నచ్చకపోవడంతో పారిపోవాలని ప్రయత్నం అయితే చేసింది అశ్వితా సింగ్. తను పారిపోయే ప్రయత్నంలో అంటే తను 9th ఫ్లోర్లో అయితే వాళ్ళైతే నివసిస్తూ ఉన్నారు. 9th ఫ్లోర్ నుండి 6th ఫ్లోర్ దాకా తన చీర సహాయంతోనైతే మరి రావడం అయితే జరిగింది. ఆ 6th ఫ్లోర్ నుండి తను అదుపు తప్పి కింద పడిపోయిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి అదేవిధంగా తను అక్కడక్కడనే స్పాట్గా చనిపోయిన విషయాలు అయితే మనకైతే తెలుస్తూ ఉంది. అంటే ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూడొచ్చు. అంటే ఈ సరోగసి ద్వారా అంటే ఈ భయంకరమైన విషయం ఏంటంటే సరోగసి ద్వారా గర్భం వాళ్ళ పిల్లలు కనాలని ఒక ఉద్దేశం, మంచి ఉద్దేశం. అంటే అతనికి 55 ఇయర్స్ ఉన్నాయి. తను మరి పిల్లలు వాళ్ళ భార్య కనకపోవడం వల్ల మరి సంతానం లేదు కాబట్టి కనాలని అనుకోవడం, ఆ మహిళలను తీసుకొని రావడం, కానీ తనని లైంగికంగా వేధించడం అనేది ఇక్కడ చాలా చర్చనీయంగా జరుగుతూ ఉంది. ఆ లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆ మహిళ అక్కడి నుండి బయటికి రాక అక్కడ తనకు సంబంధించి ఏం చేయాలో అర్థం కాక మరి ఆ మహిళ అక్కడనే మరి కిందికి వచ్చే ప్రయత్నంలో అయితే మరి చీరతో దూకే ప్రయత్నం అయితే చేసింది. కానీ అదుపు తప్పడం వల్ల ఆమె కింద పడిపోయి మరణించిన దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ మంగళవారం తెల్లవారున 2 గంటలకు ప్రాంతంలో పారిపోయేందుకు ప్రయత్నం అయితే ఇచ్చింది. తన చీర ఒకదానితో ఒకటి కట్టి వాటి ద్వారా 5వ అంతస్తు వరకు అయితే ఫ్లోర్ వరకు అయితే వెళ్ళిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఆ క్రమంలో వేలాడ తీసిన బాల్కనీ నుంచి కింద దిగుతూ సమయంలో 9వ అంతస్తు నుండి కింద పడిపోయింది. తీవ్రంగా గాయాలై అక్కడక్కడనే చనిపోయింది. తెల్లవారుజామున సెక్యూరిటీ గార్డులు మృతదేహాన్ని గమనించి పోలీసులకైతే రాజేష్ బాబునైతే సమాచారం అయితే ఇచ్చారు. రాయదుర్గ పోలీసు వాళ్ళు అయితే మృతదేహాన్ని తీసుకొని మరి తనకు సంబంధించిన ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని అయితే దర్యాప్తు అయితే చేస్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. అంటే మహిళ ఏదైతే సరోగసి కోసం ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ప్రాణం మీదకి వచ్చే విధంగా మరి తను వేధించాడు. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య సంజయ్ అని ఎవరైతే ఉన్నారో తను వాళ్ళ ఇప్పుడు ఏదైతే చనిపోయిన మహిళ ఉందో మహిళ వాళ్ళ భర్తే అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. తనే మీడియేటర్గా ఉండి తన భార్యతోని మరి ఏదైతే ఈ సంతానం కనిస్తే మనకు 10 లక్షలు వస్తాయని కదా ఒప్పించి మరి కొన్ని మాటలు చెప్పి సందీప్ అనే వ్యక్తి మరి రాజేష్ బాబు దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. మరి రాజేష్ బాబు తను లైంగికంగా వేధించాడు.
సరోగసి అంటే వైద్య బృందాల మధ్య జరిగే పద్ధతి, మరి వైద్యుల సమక్షంలో చేస్తారు. కానీ తను ఇంట్లో పెట్టుకొని చాకిరీ చేయించుకుంటూ లైంగిక దాడులు పదే పదే చేసుకుంటూ తను చేసిన కార్యక్రమాలు ఈ రోజున ఆ మహిళ ఎంత ఇబ్బంది పడ్డో తెలుస్తుంది. తన భర్తకు ఫోన్ చేసి ఇక్కడ ఉండడం ఇష్టం లేదని పదే పదే చెప్పినప్పటికి కూడా వాళ్ళ భర్త అంతగా స్పందించకపోవడము, తనుగా ఎట్టకేలకి బయట పడాలి, వెళ్ళిపోవాలనే సిచ్యువేషన్లో బాల్కనీ ఏదైతే 9th ఫ్లోర్లో ఉన్న వాళ్ళు నివసిస్తున్న బాల్కనీ నుండి కిందికి వద్దామనే ప్రయత్నంలో